తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారు కదా, ఎలా చూస్తున్నారన్న మీరు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన ఒక పార్టీలో సభ్యత్వం తీసుకొని నాయకత్వం తీసుకొని ఆ పార్టీ మద్దతు తీసుకొని ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. కాబట్టి ఆ పార్టీ నాయకత్వానికి వాళ్ళ సిద్ధాంతాలకి లేదా వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తున్నాడు అనుకున్నప్పుడు తొలగించే రైటు ఆ సంఘానికి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునే యాక్షన్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి తీసుకున్నాడు. అది మనం ఆయన అడిగితే ఏ కారణాల చేత చేశారని ఆయన చెప్తాడు. అలాగే ఈయన అడిగితే ఈయన తాను ఏ విరుద్ధమైన పని చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడో చేస్తారు. కానీ మేమైతే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడాన్ని నేను వ్యక్తిగతంగా అయితే ఖండిస్తాను. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్స్లో ఉంది. వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంది. కాబట్టి తను చెప్పనివ్వాలి. అంటే వ్యక్తికి చెప్పొచ్చే అవకాశం ఉంది కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలిచి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ వాడుకొని ఒక కులాన్ని దూషించడం పట్ల మీరు ఎలా చూస్తారన్న? ఆయన కులాన్ని దూషించాడా, ఆ కులంలో ఒక వ్యక్తి కవ్విస్తే దాన్ని ప్రశ్నించాడా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి. అలా కాకుండా ఆయన ఒక రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటకు కౌంటర్ ఇస్తే మొత్తం రెడ్డిలను అవమానించినట్టుగా కించపరిచినట్టుగా మనం తీసుకోకూడదు. ప్రజలు ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో ఆయన మాట్లాడాడో అర్థం చేసుకుంటే సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. తీన్మార్ మల్లన్న రెడ్డిలను తిట్టాడని బాగా ఎక్స్పోజ్ చేసి రిపీటెడ్గా చూపిస్తే ఆ ఏం మాట్లాడాడో తెలియని రెడ్డి కూడా ఓహో వీడు మా రెడ్డిలను తిట్టిండా అని నెగిటివ్ సెన్స్ని సమాజంలోకి తీసుకుపోయే ప్రమాదం ఉంది. అంటే ఇంకోటి అన్న, తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అప్పుడు స్టార్టింగ్లో క్యూ న్యూస్ పెట్టినప్పుడు ఒక ఛాయ్ పైసలు మాకు ఇవ్వండి అన్నాడు. మొన్న హెలికాప్టర్లో రావడం కానీ అంత పెద్ద సభలకి సొంత పార్టీ కూడా పెట్టుకునే అంత స్థాయికి వచ్చాను, త్వరలో సొంత పార్టీ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా వస్తా ఉన్నాయి. మీరు ఏ విధంగా చూస్తారు? ఎన్ని ఛాయ్ల పైసలు ఇచ్చారు? నేనైతే 50 రూపాయలు కొట్టినా, నాకు పైసలు నాకు కొట్టమని చెప్తా రేపు. రూపాయలు ఇచ్చినప్పుడు ఆయనలో ఏ నీతి నిజాయితీ చూసి ఏ అవసరం కోసం ఏ పని కోసం అయితే ఇచ్చావో ఆయన ఆ పనికి ఆ డబ్బులను ఉపయోగించుకోలేదు అని అనిపించినప్పుడు ఒకవేళ ఆయన అడిగినప్పుడు నేను రీఫండ్ చేస్తాను అని ఉంటే నీళ్ళు వాడుకొని పెట్టుకోవచ్చు. కానీ ఆయన నేను మంచి పని చేస్తున్నాను 5-10 రూపాయలు ఇవ్వండి అన్నప్పుడు నువ్వు ఇచ్చావనుకో, ఆయన అడుక్కున్నాడు, నువ్వు ఇచ్చావు. ఆఖరికి కన్యాదానం చేస్తారు, అంటే బిడ్డని ఇంకొకరికి అల్లుడికి ఇచ్చి దానం చేస్తారు, పెళ్లి చేస్తారు. దానమే కదా. ఇక్కడ ఎంతో మంది ఎన్నో దానాలు. రొమ్ము మీద తన్నమన్నారా స్టేజ్ ఎక్కి? అంటే కాంగ్రెస్ రొమ్ము మీద తనలేడా మొన్న స్టేజ్ ఎక్కి? ఎన్ని రొమ్ములు ఉన్నాయి? ఒకటే రొమ్ము ఉంది. ఏ రొమ్ము మీద తన్నాడు? అన్ని రొమ్ముల మీద తన్నాడు. అంటే నోరు ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చిన పదాలను ఉపయోగించడం వల్ల ఇష్టం వచ్చినట్టు అడుక్కున్నాడు కదా, అప్పుడు బిచ్చం అడుక్కున్నాడు కదా స్టేట్ మీద ఒక గౌరవం అడుక్కున్నప్పుడు తెలియదా? అడుగు మరి పోయాయండి. నువ్వు ఆయన అడగలగా నా ముందు పెడితే ఎట్లా బ్రదర్ మైకు? నువ్వు 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినావు కదా, అడిగే హక్కు నీకుంది, నిలదీసే హక్కు నీకుంది. రివర్స్ ఇచ్చే హక్కు లేదని మీరు అంటున్నారు కదా. అడుక్కో బ్రదర్, నువ్వు అడుక్కో, ఆయన ఇవ్వకపోతే అడుగు నన్ను, అంతే కదా. అడొక ప్రజాప్రతినిధి, అడిగే హక్కు అందరికీ ఉంటుంది. అడుగు. టెన్షన్ పడుతున్నావు.